ఈ మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ దినాలలో దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఒంటరి వారిగా విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఏ విషయములోనూ చేయి వదలడు. ఎందుకంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనంలో లేఖనం ఇలాగ సెలవిస్తోంది. మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు. మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని కలగజేశాడు. సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేశాడు. ఆయన సమస్తమైన శత్రువులను నిర్మూలన చేశాడు. ఆయన నీకు కావలసిన అద్భుతాలను చేశాడు, మేళ్లను చేశాడు, సమస్త వనరులను సమకూర్చాడు. ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుడు మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ఉన్న దగ్గర సమాధాన సంతోషాలు, ఆయన ఉన్న దగ్గర ఆనందము, ఆయన ఉన్న దగ్గర గొప్ప నెమ్మది, ఆయన ఉన్న దగ్గర శత్రు శేషము లేకుండా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ మధ్యలో దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. నీ కుటుంబంలో, నీ లోపల దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. నీ మధ్య ఉన్న దేవుడు నీకు గొప్ప కార్యములు చేస్తాడు. నీవు అభివృద్ధి పొందుకునేలాగా చేస్తాడు. నీవు ఎదిగేలాగా చేస్తాడు. నిన్ను వర్ధిల్లా చేస్తాడు. కిందివానిగా కాకుండా పైవానిగా ఉండడానికి, తోకగా కాకుండా తలగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు నీ ఇంట్లో ఉన్నాడమ్మా. సహోదరా, నీ ఇంట్లో ఉన్నాడా దేవుడు? సహోదరి, నీ ఇంట్లో ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి దుఃఖపరచకుండా, ఆ దేవుని బాధ పెట్టకుండా, ఆయన మాట విని, ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటూ, ఆయన మార్గం అంతటిలో నడుస్తూ ఆ దేవుని ఘనపరచు, సంతోషపరచు. అప్పుడు నీ బ్రతుకు మారుతుంది. నీ జీవితం మారుతుంది. నీ ఉద్యోగంలో గొప్ప ఆశీర్వాదము, ప్రమోషన్ దొరుకుతుంది. నువ్వు చేసే ఏ పని అయినా కానీ అభివృద్ధిని ప్రభు ఇస్తాడు.